ఓ తాత ఏందే సంగతి? వచ్చిన వానమ్మ వయారి బామ ఇగో నువ్వు ఇలాంటి వార్తలు జల్లిన చదివి ఆ కొలువు బంధు పెట్టి ఇంటికి రా. ఊళ్ళో నా తరఫున ఎలక్షన్ ప్రచారం చేయాలి. నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తున్నావని నేను వచ్చి ప్రచారం చేయాలనా? నేను కొలు విడిచిపెట్టి రాను అని కొలువుకు కొరి పెట్ట అదే పెద్ద మంత్రి పదవి అయినట్టు బాగా నీళ్ళుగా పడితే నాలుక మందం శకుంతల కప్పు చెప్పిరా. జల్లిన ఊళ్ళో ఓట్ల ప్రచారాలు చేయాలి నా తరఫున. అంతలో అయితే నిన్ను ఏదైనా వార్డు నెంబర్ గా నిలబెట్టి గెలిపిస్తా కానీ దాయా. నాకు గంత ఓపిక లేదు. ఊరికి సేవ చేసేంత టైం లేనే లేదు గాని నువ్వు ప్రచారాలు చేసుకో పెద్ద మనిషి, నన్ను మందలియకు. నువ్వు ప్రచారానికి రాకుంటే రాకపోతే గాని ఇక ఓట్ల నాడైతే వచ్చి ఓటేసిపో. ఇక నీ ఓటు పైసలు అయితే ఇస్తాను. అగో ముళ్ళ నుంచి వెళ్ళి నోట్లు తీస్తున్నావు. ఎక్కడి నుండి తెచ్చినావు ముసలాడా గనిగానం రూపాయలు? నా 20 గుంటల పొలాన్ని మన పెద్ద సారు హనుమంతరావు సార్ దగ్గర కుదవబెచ్చిన. ఇప్పుడైతే ఒక 2 లక్షల రూపాయలు ఈసారి అంటే ఇచ్చిండు. ఇంకేమన్నా అవసరం పడి ఉంటే మళ్ళీ ఓట్ల నాటికి అత్త సారు ఇంకో 3 లక్షలు ఇవ్వాలంటే నువ్వు అడగాలి నానా రాములు ఎన్నంటే అని పట్టుకపోవాలి అన్నాడు. ఎన్ని రూపాయలైనా ఊళ్ళో పంచుడే, నేను సర్పంచ్ గా గెలుచుడే. నీ అవ్వ పైసలు వంచి సర్పంచ్ గా గెలిచి నువ్వేం సేవ చేస్తావే ఊరికి? ఆ పైసలేదో ఇప్పుడు ఊరికి ఖర్చు చేయరాదు. అందరు నిన్ను దేవుడని మొక్కుతారు. అట్లుండది. సర్పంచ్ రాములు అంటే ఆ కిక్కే ఏరుంటది. సర్పంచ్ అనే పదం కోసానికి ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు చేస్తా. అవుగాని ఓ పిల్ల, ఇప్పుడు ఈ రూపాయలు ఓటర్లకు ఓట్లకు 2 రోజుల ముందే పంచవాలంటావా లేకుంటే ఓట్ల నాడే పంచవాలంటావా? ఓట్లకు 2 రోజుల ముందే పంచిందనుకో బగ్గ తాగుతారని అడిగితే మలుసుకొని పంటారు. ఎవరు ఓటేసేదానికి రాడు. అందుకే ఎవరు అడిగి నామినేషన్ వేసిన ఊళ్ళే ఎవరినేంద్ర అడిగేది? నా ఇష్టం. మీరేంద్ర నాకు చెప్పేది? మిమ్మల్ని అడిగేది? నా ఇష్టం. నామినేషన్ ఇష్టం, నా ఇష్టం. నేను పోటీ చేస్తా. పెద్ద మనసులో ఉన్నాం, మమ్మల్ని అడగాలని తెలియదు నీకు? పెద్ద మనుషులు. అవును, నువ్వెవరన్నా మా తాతను అడిగేటందుకు? అది మా తాత ఇష్టం. సర్పంచ్ గా నామినేషన్ వేసేటందుకు ఎవరిని అడిగేది చెప్పు? నువ్వెట్లా మాట్లాడతావేందమ్మా? సర్పంచ్ పదవిని 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా వేల పాటలా. సర్పంచ్ పదవి అంటే ఏమన్నా సబ్బు పెట్టి అనుకుంటున్నావా? అటుక తలకాయవాడా? ఇవో నీ ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటూ పోయేదానికి 15 లక్షల రూపాయలు పెట్టి కొన్నా అని చెప్పేసారంటే నీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి లక్షలు పెట్టి వేలం పట్ట నువ్వు సర్పంచ్ పదవి కొన్నావు. మరి పైసలు లేని నా సోటి పేదోడు ఆ పదవిని పొంది అదృష్టం ఉండద్దారా? అయితే నువ్వు 15 లక్షలు పెట్టి కొన్నా అని నువ్వు లంగమైనా దొంగమైనా బట్టబాజువైనా ఏసోటి లత్కోరు పనులు చేసుకుంటా ఊకున్నా 5,000 మేము చూసుకుంటా భరించుకుంటూ ఉండాలా? నేను అసలుకే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను. నేను ఏమో బాగురికత్తనమైందా? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అనేది కనబడతలేదా? నామినేషన్ వేసి వచ్చినా ఎలక్షన్ వరకు ఊళ్ళో జనాలందరూ నన్ను ఒప్పుకుంటారు, నాకు ఓట్లు ఎత్తారు, నేను సర్పంచ్ గా గెలుతా. చూడు నువ్వు 10 లక్షలు పెట్టి నీ సర్పంచ్ పదవి కొనుక్కున్న తర్వాత మళ్ళీ నువ్వు నామినేషన్ వేసినా ముసోడా మళ్ళీ మాట్లాడు.